ఏంటి పకోడీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ పకోడీ చాలా స్పెషల్ అండి. ఏంటంటే పర్పుల్ క్యాబేజీతో అయితే చేశాను ఈ పకోడీ. పర్పుల్ క్యాబేజీ హెల్త్‌కి చాలా మంచిది కదండీ! అయితే మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు. స్నాక్‌లా బావుంటది. చూసారు కదా! ఇది పర్పుల్ క్యాబేజీ. ఈ పర్పుల్ క్యాబేజు యాంటీ ఆక్సిడెంట్స్‌తో నిండి ఉంటుంది. రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుందండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చేస్తుంది. అలాగే హార్ట్ ప్రాబ్లమ్ కూడా రాకుండా చేస్తుంది. డైట్ చేసే వాళ్ళకి అంటే బరువు తగ్గుదాం అనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది క్యాబేజు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు క్యాబేజీ ఒక బౌల్‌లో అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. మనం పకోడీలోని ఉల్లిపాయ ప్లేస్‌లోని క్యాబేజీ అయితే వాడతామండి. నెక్స్ట్ చిన్న పచ్చిమిర్చి మీ కారానికి సరిపడగా వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోని కారానికి సరిపడగా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకోండి. మనకి చిల్లీ ఫ్లేక్స్ లేకపోయినా కారాన్ని మిక్సీ కొడితే కొంచెం పౌడర్‌లా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా అయితే వస్తది. అలా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ధనియాలు కొంచెం అలా దంచేసి ఆ ఫ్లేవర్ అయితే చాలా బావుంటదండి. అలా దంచేసి 2 బద్దల కింద పెడితే సరిపోతది. అది కూడా వేసుకోండి ధనియాలు. తర్వాత కొంచెం సాల్టు, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకొని కారం అంతా బాగా పట్టాలండి ఆ క్యాబేజీకి. బాగా పట్టేలాగైతే చక్కగా కలుపుకోండి అదంతాన. ఆ స్పైసీ మసాలా అంతా క్యాబేజీకి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత మనం అందులోకైతే ఒక హాఫ్ కప్పు వరిపిండి అయితే వేసుకోండి. వరిపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా అయితే వస్తాయి. శనగపిండి ఒక 2 కప్పులైతే వేసుకోండి. మనం ఇది గట్టి పకోడీ కదండీ చేస్తున్నాము. వాటర్ ఆటోమేటిక్‌గా అందులోనే వస్తది క్యాబేజీ నుంచి. లేదు అంటే మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. అయితే మీరు ఒకవేళ మెత్తని పకోడీ గాని చేసుకోవాలి అని అనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మెత్తని పకోడీ కూడా చాలా వస్తది. మొత్తం అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉండాలండి గట్టి పకోడీకి ఎప్పుడూను. అలాగని వాటరు ఎక్కువైపోకూడదు. అలాగని తక్కువగా ఉండకూడదు. కరెక్ట్‌గా ఉంటే క్రిస్పీగా కరెక్ట్‌గా వస్తదండి పకోడీ అనేది. మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అని అనుకుంటే మాత్రం డౌట్‌గా ఉంది అంటే వేడి నూనె ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోండి. వేసుకుంటే పకోడీ అనేది చాలా క్రిస్పీగా చాలా బావుంటది. ఇందులోని మనం ఎక్కడ ఉల్లిపాయ అయితే యూజ్ చేయము. చూసారు కదా! ఇంకా ఫైనల్‌గా పకోడీకి ఈ ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం కలుపుకోవాలి ముద్దనేది. చక్కగా వేడి నూనె స్టవ్ మీద పెట్టుకొని అది మరిగిన తర్వాత చక్కగా చిన్న చిన్న పకోడీ ముక్కల్లాగా అయితే చక్కగా వేసుకోండి. మరీ పెద్దవైతే వేసుకోకండి. చిన్నవైతే చక్కగా ఫ్రై అవుతాయి. కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వస్తాయి. క్యాబేజీ అనేది హెల్త్‌కి చాలా మంచిది కదండీ! పర్పుల్ క్యాబేజీ. ఈ విధంగా కూడా ట్రై చేయండి. మనకి ఏదైనా ఒక వెజిటేబుల్ ఉంది అంటే చాలా రకాలుగా ట్రై చేస్తే దాని టేస్ట్ అనేది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడూ అదే కర్రీస్‌లా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చూసారు కదా! ఫైనల్‌గా పకోడీ అయితే ఫ్రై అయిపోయింది. క్రిస్పీగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! పర్పుల్ కలర్‌లోని. మీరెప్పుడైనా ఇలా పర్పుల్ క్యాబేజీతోని ఎప్పుడైనా పకోడీ ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అదే ఒకవేళ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి మీకు ఆ రెసిపీ ఎలాగొచ్చిందని కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదా! ఫైనల్‌గా క్రిస్పీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్‌లో సర్వ్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్‌కి సూపర్‌గా ఉంటదండి ఈ పకోడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లోని చాలా రకాల రెసిపీస్ అయితే ఉంటాయి. తప్పకుండా అవన్నీ చూసి బీపీ టేస్టీ అడ్డా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా! నోరూరించే పకోడీ మీకు నోరూరుతుంది కదా చూస్తూ ఉంటే. ఇంకా ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తినేయడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి మార్కెట్‌లోని క్యాబేజీ చాలా చక్కగా అవైలబుల్‌లో ఉంటది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. చూసారు కదా! ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వంటలతో అయితే మీ ముందుకు